మార్గమున. యేసయ్య మనందరి కోసము ఒక మార్గాన్ని ఏర్పరిచాడు అంట. యేసయ్య మనందరి కోసం ఒక మార్గాన్ని ఏర్పరిచి మనల్ని ఆ మార్గంలో నడవమని పిలిచాడు అంట, ఏర్పరచుకున్నాడు అంట, ప్రతిష్ఠించాడు అంట. ఏంటయ్యా యేసయ్య మార్గము అంటే ఆ తర్వాత చెబుతున్నాడు. అసలు యేసయ్య మార్గం ఏంటి అంటే అది నూతనమైనది, అది జీవము కలిగిన మార్గం. అర్థమవుతుందా? యేసయ్య మనలందరినీ కూడా ఆయన యొక్క నూతనమైన జీవమైన మార్గములో నడుచున్నట్లు, నడిచే అవకాశం వచ్చినట్లు ఆయన మనలందరినీ ప్రతిష్ఠించుకున్నాడు అంట. అంటే పిలుచుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. ఇదిగో ఆయన శరీరమును తెర ద్వారా మనందరికీ పరిశుద్ధ స్థలములో ప్రవేశించే అవకాశము కలిగింది అని కింద మాట ఉంది. ఎందుకు ఈ మాట వాడుతున్నాడు అంటే ఇంతకుముందు దేవుణ్ణి ఎరగినటువంటి మనలను అనగా అన్యజనులను ఎలా చూసేవారు అంటే ఒక పాపులుగా చూసేవాళ్ళు. ఎలా చూసేవాళ్ళు అంటే ఒక కుక్కలాగా చూసేవాళ్ళు. మీకు ఇంకా ముందుకు చూపిస్తాను నేను. పాత నిబంధన కాలంలో యెరూషలేము దేవాలయం తీసుకున్నప్పుడు ఆ దేవాలయంలో భాగాలను చూస్తే బయట గంగాళం ఉంటుంది, అంటే బయట ఆవరణం ఉంటుంది. తర్వాత పరిశుద్ధ స్థలం ఉంటుంది. తర్వాత ఏముంటుంది? అతి పరిశుద్ధ స్థలం ఉంటుంది. మీకు అర్థం అవడానికి ఆ రోడ్డు బయట స్థలము, ఈ సంఘము పరిశుద్ధ స్థలము, ఈ పులిపీటు అతి పరిశుద్ధ స్థలము. అర్థమవుతుందా? ఇది చరిత్ర మీకు గుర్తుండాలి. ఎందుకో మీకు అర్థమవుతుంది. యేసయ్యది నూతనమైంది, అది జీవం కలిగింది ఏంటో మీకు అర్థమవ్వాలి. అయితే ఈ యొక్క పరిశుద్ధ స్థలములోనికి ఎవరు వచ్చేవాళ్ళు అంటే కేవలం యూదులు మాత్రమే వచ్చేవాళ్ళు. ఈ యొక్క అతి పరిశుద్ధ స్థలానికి ఎవరు వచ్చేవాళ్ళు అంటే పాస్టర్లు వచ్చేవాళ్ళు. ఎవరైనా అన్యులకు దేవుడు సహాయం చేస్తే అన్యులు ఏమన్నా బలులు అర్పించాలి అంటే ఆ బయట రోడ్డు మీద ఉండి ఏమన్నా అర్పించేసుకొని అటు నుండి అటే వెళ్ళిపోవాలి. అన్యులు ఇక్కడికి రావటానికి, ఈ పరిశుద్ధ స్థలంలోకి వచ్చి ఆ యూదులతో పాటు దేవుణ్ణి ఆరాధించటానికి వాళ్ళకి అర్హత లేదు. దేవుణ్ణి ఎరగని జనాంగానికి ఇదిగో వాళ్ళందరూ ఏం చేయాలంటే ఆ బయటుండి మాత్రమే దేవుని చూచుకొని ఆరాధించుకొని వెళ్ళిపోవడం తప్ప, లేకపోతే దేవుడు చేసిన మేలుని బట్టి ఏదో ఒక బలి అప్పగించేసి వెళ్ళిపోవడం తప్ప ఈ యూదులతో కలిసి వాళ్ళు దేవుని మాటలు వినే అవకాశం లేని స్థితి. ఈ సందర్భాన్ని మీకు అర్థమవడానికి ఇంకొన్ని విషయాలు నేను చెబుతాను. యేసుక్రీస్తు వారి దగ్గరికి కనాను స్త్రీ వచ్చి ఇదిగో మా అమ్మాయికి ఇలా బాగలేదు అయ్యి అంటే అప్పుడు యేసయ్య అన్న పదజాలం ఏంటి చెప్పండి? పిల్లలకు తీసివేసి కుక్క పిల్లలకి పెట్టడం భాగ్యం కాదు అన్నాడు. అంటే ఆ కనాను స్త్రీని ఏమన్నాడంటే నువ్వు కుక్క అన్నాడు. అర్థమవుతుందా మీకు? నేను ఇజ్రాయేలుల కోసం వచ్చాను. ఇజ్రాయేలులు పిల్లలు, దేవుణ్ణి ఎరిగిన ఆ కనాను స్త్రీ అంటే అన్యులు, వాళ్ళనేమో కుక్క పిల్ల అన్నాడు. అదేంటి యేసయ్య అంత మాట అన్నాడని మీరు అనుకోమాకండి. ఆనాడు యోధా జాతి ఆ యొక్క దేవుణ్ణి ఎరగని వారిని అలా చూసేది. ఆ యోధా జాతి ఎలా చూస్తుందో యేసయ్య అక్కడ రిప్రజెంట్ చేస్తున్నాడు అనమాట. అందుకే మీకు చూస్తే యేసయ్య మాటి మాటికి పాపులతో కలిసి భోజనం చేస్తుంటే అప్పుడు పరిసయ్యులు సద్దుకాయలు ఏమంటున్నారు చెప్పండి? నువ్వేంటి పాపులతో కలిసి భోజనం చేస్తున్నావు, సొంకులతో కలిసి భోజనం చేస్తున్నావు, వాళ్ళ ఇంటికి వెళ్తున్నావు ఏంటి, మనం వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు కదా అని యూదులు అనేవాళ్ళు. ఒకవేళ వాళ్ళ ఇంటికి వెళ్ళిన గిన్నె వస్తే ఇంట్లో బాగా తోముకుని ఇంట్లో పెట్టుకునే వాళ్ళు అనమాట. దేవుణ్ణి ఎరగని వారిని ఒక పాపాత్ములుగా, ఒక నీచులుగా చూసేవాళ్ళు యూదులు. పైగా ఏమనేవాళ్ళు తెలుసా? ఈ దేవుడు మా దేవుడు, మీకు అసలు దేవుడే లేడనే వాళ్ళు అనమాట. అదే ఎఫ్సి పత్రికలో రాస్తూ మన స్థితి గురించి మాట్లాడతాడు చూడండి. ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయం రండి. 11వ వచనం. మన గురించి కొన్ని బిరుదులు ఇస్తాడు, చాలా జాగ్రత్తగా చూడండి మన పరిస్థితులు ఏంటో. కాబట్టి 2వ అధ్యాయం 11వ వచనం ఎఫ్సి పత్రిక. కాబట్టి మునుపు శరీర విషయములో అన్యజనులయ్యుండి, మనం ఎవరు అంటే అన్యజనులు మొదటిది. తర్వాతి మాట
శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు. చాలా కష్టంగా ఉందా? అంటే సున్నతి చేయబడిన వారి చేత మీరు ఎలా పిలువబడేవాళ్ళు అంటే, వీళ్ళు సున్నతి లేని వాళ్ళు మన దగ్గరికి రానివద్దు అనేవాళ్ళు అనమాట. రెండోది, సున్నతి చేయబడిన వాళ్ళు ఎవరింతకి? యూదులు. ఆ సున్నతి చేయబడిన వారి చేత మీరు ఎలా పిలువబడేవాళ్ళు తెలుసా? సున్నతి లేని వారు, వీళ్ళతో సాంగత్యం చేయకూడదు, వీళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేయకూడదు, వీళ్ళ పిల్లని మన అబ్బాయికి చేసుకోకూడదు, వాళ్ళ అబ్బాయిని మన అమ్మాయికి చేసుకోకూడదు అని యూదులు అన్యజనులుగా వారిని అలా చూసేవాళ్ళు అనమాట. ఫస్ట్ బిరుదేంటి? అన్యజనులు. రెండో బిరుదేంటి? సున్నతి లేని వారని పిలువబడేవాళ్ళు. మూడోది చూడండి, ఆ కాలమందు ఇజ్రాయేలుతో సహపౌరులు కాక, వాళ్ళతో మీరు సమానులు కాదు. అర్థమవుతుందా? ఇజ్రాయేలుతో మేము సమానులమా? ఇక్కడ మీరు అంటే ఎవరు? ఎఫ్సి సంఘం. ఎఫ్సి సంఘం 90% దేవుణ్ణి ఎరగిన అన్య జనాంగం. అది అన్య పట్టణం. అక్కడున్న సంఘంలో 90% మంది అన్యులే, ఒక 10% యూదులు. అందుకు మీరు అని చాలా క్లియర్గా చెప్తున్నాడు ఆయన. మీరు ఎవరు అంటే అన్యజనులు. మీరెవరు అంటే సున్నతి లేని వారు, సున్నతి పొందిన వారి చేత సున్నతి లేని వారు అని పిలువబడే ఒక నీచమైన స్థితి మీది. మీరెవరు అంటే ఇజ్రాయేలులతో సమానులు కాదు సుమా, వాళ్ళతో సహపౌరులు కాదు మీరు. వాళ్ళు హై, మీరు చాలా లో. తర్వాత మాట, నాలుగవది, మీరు పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటురని మీరు జ్ఞాపకము చేసుకొనుడి. చాలా ఒక 7 బిరుదులు అనమాట మనవి. మన స్థితి మనకు అర్థమైతే యేసయ్య మార్గం ఎంత గొప్ప మార్గమో, మందిరంలోకి రావటానికి ఎంత కృషి చేశాడో యేసయ్య, ఆ వచ్చే నీవు నేను ఎంత జాగ్రత్తగా రావాలో మనకు అర్థమవుతుంది. మనందరము అన్యజనులము, సున్నతి పొందిన వారి చేత సున్నతి లేని అని పిలువబడిన వాళ్ళము, పరదేశులము, పరవాసులము, ఇంకా వాగ్దాన నిబంధన లేని పరజనులము, నిరీక్షణ లేని వారము, లోకమందు దేవుడు లేని వారమై ఉండి క్రీస్తుకు దూరమైన వారము. మనందరికి నిరీక్షణ లేదు, మనందరికి దేవుడు లేడు. అదేంటో మీరు అలా అంటారు, చాలా మంది దేవుని మొక్కే వాళ్ళకి మీరు రాకుందని మీరు అంటారేమో. అవన్నీ దేవుడు కదా, మీరే అంటారు, నేను కాదు. అవునా కదా? అవన్నీ ఎవరు? విగ్రహాలు అని అంటారు, అవన్నీ మట్టి బొమ్మలు అని అంటారు, అవి నీ గోడిని వినలేవు అంటారు, అవి పెదవులు ఉంటాయి కానీ మాట్లాడలేవు అంటారు, నోరు ఉంటుంది కానీ మాట్లాడలేదు, చెవులు ఉంటాయి కానీ వినలేదు. ఇవన్నీ కూడా మీరు ఏమంటారు అంటే, ఇప్పుడు దాకా మేము దేవుడు కాని వాటిని దేవుడుగా పూజించాము. పాత నిబంధనలో చాలా క్లియర్ కట్గా ఉంటుంది, దేవుళ్ళు కాని వాటిని మీరు దేవుళ్ళుగా పూజిస్తున్నారని యెషయా గ్రంథంలో కళాఖండిగా మాట్లాడతారు. అంటే ఇంతకు ముందు మన జీవితాలు ఎటువంటివి అంటే, ఒక నిజమైన దేవుడు లేడు కాబట్టి మనల్ని ఎవడు కాపాడతాడన్న నిరీక్షణ కూడా లేదు మనకి. నా భర్తను ఎవడు కాపాడతాడు, నా భార్యను ఎవడు కాపాడతాడు, నా పిల్లల్ని ఎవడు కాపాడతాడు అన్న నిరీక్షణ లేని ఒక దౌర్భాగ్యమైన స్థితి మనది. ఇప్పుడంటే కష్టం రాగానే ప్రార్థన చేయగానే దేవుడు సహాయం చేస్తాడనే నిరీక్షణ వచ్చింది. కానీ ఇంతకుముందు నీ బతుకు నా బతుకు ఎటువంటిది అంటే, ఎవడికి ప్రార్థన చేయాలో తెలియదు, ఎవడు సహాయం చేస్తాడో తెలియదు, ఎందుకు వాడు సహాయం చేస్తాడో లేదని చెప్పి అందరిని ముట్టేసి వస్తాం మనం. ఈడు తగలకపోతే ఆరాయన్న తగులుతాయి, ఆరాయి తగలకపోతే ఈరాయన్న తగులుతాయి. అవునా కదా? ఈయన కాకపోతే ఏనన్నా కాపాడతాడు, ఈయన కాకపోతే ఏనన్నా కాపాడతాడు, ఈయన కాకపోతే ఏమన్నా కాపాడుతుంది. ఇలాగా ఒక దేవుడు కాని వాళ్ళ చుట్టూ తిరిగి అసలు మనల్ని ఎవడు కాపాడతాడో, మనల్ని ఎవడు రక్షిస్తాడో, మన చెడు అలవాట్ల నుండి, మన చెడు యొక్క వ్యసనాల నుండి మన కుటుంబాన్ని ఎవడు కాపాడుతాడో లేక బ్రతికిన జీవితాలు మనం. అవునా కదా? యేసయ్య దగ్గరికి వచ్చిన తర్వాత మారారా, యేసయ్య ముందు రాకముందే మారారా మీరు? అంతేనా? మన స్థితి మనకి జ్ఞాపకం ఉండాలి. పౌలు చాలా క్లియర్గా జ్ఞాపకం చేస్తున్నాడు ఎఫ్సీలకి. అరే మీరు అన్యజనులు, ఆ సున్నతి పొందిన వారి చేత నీచంగా చూడబడేవాళ్ళు, ఈవెన్ కుక్కల్లా చూడబడలేరు అంతే. ఇందాక పోలిక అలా చూసేవాళ్ళు. మీకు వాగ్దానాలు లేవు. యూదులను అడిగితే మాకు పరలోకం అంటారు, యూదులను అడిగితే మేము అబ్రహాం సంతానం మాకు పరలోకం అంటారు, మీరెవరని అడుగుతాడు మనల్ని. అవునా కదా? అంతేనా కదా?
ఇటువంటి ఒక దయనీయమైన దారుణమైన జీవితాన్ని గడుపుతూ మనల్ని కాపాడేవాడు లేక, మన బాధ వినేవాడు లేక ఉన్నటువంటి స్థితిలో నుండి యేసయ్య తన శరీరము ద్వారా ఆ అడ్డుగోడని, ఆ తెరని చించివేసి, ఇదిగో పరిశుద్ధ స్థలములోనికి నిన్ను నన్ను రప్పించి యూదులతో పాటు సమాన వారసులను చేశాడు. కిందకి వెళ్ళిన మీకు అర్థమవుతుంది. మునుపు మీరు క్రీస్తుకు దూరస్తులై ఉంటే యేసయ్య ఇప్పుడు మన ఉభయుల్ని ఏం చేశాడు? సమానం చేశాడని ఉంటుంది ఎఫ్ఎస్సి పత్రికలో. మీరు చదువుతున్నారు లేదా నాకు తెలియదు ఎఫ్ఎస్సి పత్రిక, మరి బైబిల్ స్టడీ అప్పుడు చదవకపోతే నేనేం చేయలేను. మీరందరూ మునుపు దూరస్తులు, ఇప్పుడు ఉభయులు ఏమయ్యారు? ఈక్వల్ అయ్యారు. అంటే ఆ గేట్లో నుండి యూదులతో పాటు కలిసి మనము కూడా ప్రార్థించుకునే అవకాశము, మనము కూడా దేవుణ్ణి అడిగే అవకాశము, మనకి ఒక నిరీక్షణ, మనకి దేవుడు చేసిన వాగ్దానం పరలోకం, ఇవన్నీ ఎవరి అంటే మనకి కూడా. యేసయ్య ఆయన శరీరము ద్వారా, ఆయన రక్తము ద్వారా ఏం చేశాడు అంటే ఈ జీవము కలిగిన మార్గాన్ని ఏర్పరిచాడు. అంతకుముందు మన మార్గం ఏంటి తెలుసా? మరణ మార్గం. ఇదే ఎఫెసీ పత్రిక 2:1 చదవండి. పాపములతోనూ అపరాధములతోనూ చచ్చిన వారయ్యుండి శరీరం యొక్క మనసు యొక్క కోరికలు నెరవేర్చుకుంటూ మీరందరూ దేవుని ఉగ్రత పాలవలసిన వారు, మీరందరూ పరజనులు, మీరందరూ పరదేశులు, అసలు మీరు నీచంగా చూడబలే వాళ్ళు. ఆ 2వ అధ్యాయం అంతా అదే చెబుతాడు. ఆ ఎఫెసీ సంఘానికి వాళ్ళ స్థితి జ్ఞాపకం చేస్తాడు. కానీ యేసయ్య ఒక్క ఆయన తన ప్రాణం పెట్టి తన శరీరము ద్వారా పరిశుద్ధ స్థలములోనికి వచ్చే అవకాశం ఇచ్చాడు. ఈ జీవము కలిగిన మార్గాన నడిచే అవకాశం ఇచ్చాడు. శరీరానుసారమైన మనస్సు మరణం, ఈ లోకము మరణం, కానీ యేసయ్య మార్గము జీవము. మీరు చాలా ఈజీగా ఈ మార్గం వచ్చింది అనుకుంటున్నారేమో. ఎప్పుడైతే యేసయ్య వచ్చాడో అప్పుడేమన్నాడు తెలుసా? ఇక యూదుడని లేదు, గ్రీసు దేశస్తుడని లేదు, స్త్రీ అని లేదు, పురుషుడని లేదు. ఎప్పుడు వచ్చింది ఈ అవకాశం? యేసయ్య ఏర్పరిచిన మార్గం ఇది. యేసయ్య నీకు నాకు ప్రతిష్ఠించాడు ఈ మార్గం. ఈ మార్గం ఏంటంటే ఒక జీవము కలిగిన మార్గమయ్యా. ఆయన రక్తము ద్వారా, ఆయన శరీరము ద్వారా, ఆయన ప్రాణం పెట్టి మనందరికీ పరిశుద్ధ స్థలములో ఇదిగో దేవుని పిల్లలతో కలిసి మనము కూర్చొని దేవుణ్ణి ఆరాధించే, దేవుణ్ణి అడుక్కునే ఈ అవకాశము మనకు వచ్చింది. పాత నిబంధన మీరు చదువుతున్నప్పుడు చూడండి, అన్ని జనులు పనోళ్ళుగా ఉండేవాళ్ళు, దాసులుగా ఉండేవాళ్ళు, దాసీలుగా ఉండేవాళ్ళు. ఆ చరిత్ర అంతా చూసుకుంటే చాలా దయనీయమైన స్థితి దేవుని ఎరగని వారిది. అదేంటి దేవుడు ఏమన్నా పక్షపాత? ఆ మాటల తర్వాత చూద్దాం, అవన్నీ వద్దులే. కానీ మీరు జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటి అంటే యేసయ్య మార్గం ఏంటి? జీవము కలిగిన మార్గమా? నిజమే, జీవము కలిగిన మార్గమే. మందిరములోకి ఈరోజు నువ్వు నేను వచ్చి కూర్చొని దర్జాగా నా కష్టాన్ని నీ కష్టాన్ని దేవునికి చెప్పుకొని ఆ దేవుని దగ్గరుండి మేలులు పొందుకొని ఇంత గొప్ప అవకాశం ఎలా వచ్చిందో తెలుసా? ఎలాగో నిన్ను నన్ను చర్చిలోకి రాణిస్తున్నారో తెలుసా? యేసయ్య ద్వారా. మీరందరూ ఒకసారి చరిత్ర చదవండి. పేతురు వెళ్ళి కొన్నేళ్ళ ఇంటికి వెళ్ళకముందు అలా యేసయ్య దేవుడు ఏం చేశాడు? పశుపక్షాదులను అలా దింపి ఆహారంగా వీటిని భుజించు అంటే పేతురు ఏమన్నాడు? అమ్మమ్మో ఇవి నిషిద్ధమైనవి, మనము తినకూడదు అన్నాడా లేదా? అప్పుడు దేవుడు ఏమన్నాడు? నేను పరిశుద్ధపరిచిన వాటిని నువ్వు నిషిద్ధమని అంటావేంటి అని అన్నాడా లేదా? ఆ మాట పక్షుల కోసం లేకపోతే మాంసం కోసం కాదు చెప్పింది, తర్వాత జరిగిన సందర్భం. ఏంటి తర్వాత జరిగిన సందర్భం? కొన్నేళ్ళు ఇంటి దగ్గర పేతురు వాక్యం చెబుతుంటే వాళ్ళందరి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చేసాడు. పేతురికి నిజంగా మెంటలైపోయింది. ఎందుకు అంటే ఆనాడు మేడగదిలో ఉన్నప్పుడు కేవలం యూదుల మీద 120 మంది మీద ఎలాగైతే పరిశుద్ధాత్మ దేవుడు దిగాడో అలాగా ఇదిగో అన్యజనుల మీద కూడా అలాగే పరిశుద్ధాత్మ దేవుడు దిగాడు. అప్పుడు పేతురు అన్నాడు,
దేవుడు నిజముగా పక్షపాతి కాదని నేను తెలుసుకున్నాను అన్నాడు. ఏమన్నాడు? దేవుడు నిజముగా పక్షపాతి కాదు అని నాకు తెలిసింది. ఎలాగా? తర్వాత ఇంకొక మాట కూడా అంటాడు, ఇప్పుడు యేసయ్య అందరికీ, అవునా కదా? ఆ రెండు మాటలు ఆ సందర్భంలో అన్న మాటలే. పేతురు ఎప్పుడైతే ఇప్పుడు దాకా యూదులకే దేవుడు, ఆయన యూదులను మాత్రమే రక్షిస్తున్నాడు, ఇజ్రాయేలును మాత్రమే రక్షిస్తున్నారు, మనకే ఈ వాగ్దానాలు, మనకే ఈ పరలోకము, మనకే ఈ యొక్క గొప్ప జీవము కలిగిన దేవుడు, మనము మాత్రమే ప్రార్థించాలి, మనము మాత్రమే అడిగితే ఆయన చేస్తాడు అనే స్థితి నుండి ఇదిగో ఇప్పుడు దాకా నీచంగా చూసామే, అటువంటి అన్యుల మీద మనలాగా పరిశుద్ధాత్మ దేవుని దింపాడు. ఏమన్నాడు తెలుసా? మీ ఇద్దరు సమానము అని చెప్పాడు. ఇంటికి వచ్చాడు పేతురు. అప్పుడు యూదులు అడుగుతున్నారు, అసలు నువ్వు అన్యుల దగ్గరికి ఎందుకు వెళ్ళావని. ఎక్కడికి వెళ్ళావని? అన్యుల దగ్గరికి నువ్వు ఎందుకు వెళ్ళావు, ఎందుకు వాళ్ళకు వాక్యం చెప్పావు అని అంటే, అప్పుడు పేతురు ఏమన్నాడు? బాబు, ఇలా నేను చెబుతున్నాను, దేవుడు వాళ్ళ మీద పరిశుద్ధాత్మని దింపేశాడు, ఇంకేం మీరెవరైనా ఆటంకపరుచుకొని నాకు సమయం లేదన్నాడు అనమాట. వాళ్ళందరూ కూడా భయం వేసి, దేవుడు పిలుచుకున్న తర్వాత మనం ఏం చేస్తాంలే అన్నారనమాట. ఎందుకంటే వాళ్ళ దేవుడి గురించి వాళ్ళకే బాగా తెలుసు, అవునా కదా? వాళ్ళ దేవుడి చరిత్ర వాళ్ళకే బాగా తెలుసు. కాబట్టి దేవుడు పిలుచుకున్న తర్వాత మనం ఏం చేస్తాంలే, ఇక మనం సమానంగా చూడాల్సిందే, మనం ఈక్వల్గా చూడాల్సిందే, మనము మన మందిరాల్లో వాళ్ళని ఈక్వల్గా కూర్చోబెట్టుకోవాల్సిందే. ప్రారంభ సంఘాల్లో ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటి తెలుసా? ఈవెన్ మారిన తర్వాత కూడా సంఘములో యూదులు అన్నిని చాలా చీప్గా చూసేవాళ్ళు. ఆ రోమా సంఘం కానీ గొడవలన్నీ అదే ధర్మశాస్త్రానికి వీటన్నిటికి మధ్య రావడానికి రీజన్ ఏంటంటే, యూదులు అన్యులు అప్పటికి ఈవెన్ యేసయ్యని ఎరిగి నమ్మి అంత క్లియర్గా దేవుడు చెప్పిన తర్వాత కూడా ఇంకా చీప్గానే చూసేవాళ్ళు వాళ్ళు. ఎందుకు ఇదంతా జ్ఞాపకం చేస్తున్నాను అంటే, మన స్థితి అది, మనందరి స్థితిగతులు అవి. చీ అనిపించుకున్న వాళ్ళం మనం. అటువంటి మనల్ని యేసయ్య కృప ద్వారా, ఆయన శరీరము ద్వారా ఇప్పుడు మనలందరినీ కూడా ఈక్వల్గా చేశాడు. ఇప్పుడు ఉన్నతమైనడు చిన్నవాడనేం లేదు. యేసయ్య నామంలో ఎవడైతే బాప్తిస్మం పొందాడో వాళ్ళందరూ ఇంకెవరు? సమానము. అందుకే ఎఫ్సీ పత్రికలో చాలా క్లియర్గా అన్నాడు. ఆయన ఏం చేశాడు తెలుసా? ఇజ్రాయేలులకి అన్యులకి ఉన్న వైరాన్ని ఏం చేశాడు? తీసేసి సమాధానపరిచాడు. యేసయ్య ఏమయ్యాడు తెలుసా? ఉభయుల్ని సమాధానపరిచాడు. అందుకే యేసయ్యకి ఏం పేరుంది తెలుసా? సమాధానకర్త. ఏమి సమాధానకర్త? యూదులు అని విర్రవీగే వాళ్ళు, అన్యులని నీచంగా చూసేవాళ్ళు వాళ్ళని, అటువంటి వాళ్ళని ఏం చేశాడు తెలుసా? వాళ్ళిద్దరి మధ్య వైరాన్ని తీసేసి సమాధానపరిచాడు. మీకు అర్థం అవటం లేదు. ఈ కాలంలో మీరు ఈజీగా వచ్చి చర్చిలో కూర్చొని చక్కగా దేవుని ఆరాధిస్తున్నారు కాబట్టి మీకు పరిస్థితులు అర్థం అవటం లేదు. చాలా ఈజీగా వచ్చి అందరూ దైవజనులు వచ్చేసి అందరికీ ఆ సువార్త చెప్పేయడం వల్ల మీరు ఏమనుకుంటున్నారంటే ఇదేదో పెద్ద చీప్ అయిపోయినట్టుందనమాట, ఇదేదో సింపుల్ అయిపోయినట్టుందనమాట. ఒకానొక రోజు దీంట్లోకి రావడానికి అసలు మనకు అర్హతే లేదు. బయటుండి, రోడ్డు బయటుండి సైలెంట్గా వెళ్ళిపోయే జీవితాలు మనవి. అటువంటి మార్గములో మనం ఉంటే ఆ మరణకరమైన మార్గము నుండి యేసయ్య ఏం చేశాడు అంటే తన రక్తము ద్వారా, తన శరీరము ద్వారా మనల్ని ఈ యొక్క జీవము కలిగిన మార్గములోనికి, ఈ పరిశుద్ధ స్థలములోనికి చక్కగా వచ్చి ఇదిగో దేవుని పిల్లలతో కలిసి నీవు నేను కూడా దేవుని కుమారునిగా, కుమార్తెగా అయ్యే అవకాశం ఆయన ఇచ్చాడు. ఆ సంఘానికి జ్ఞాపకం చేస్తున్నాడు, ఎబ్రీ సంఘానికి. మిమ్మల్ని అందరినీ యేసయ్య ప్రతిష్ఠించుకున్నాడు, పిలుచుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. అందుకే ఏమంటాడు తెలుసా? చీకటిలో నుండి వెలుగులోనికి వచ్చిన మీరందరూ కూడా ఎవరు తెలుసా? ఆయన గుణాతిశయాలు ప్రకటించి నిమిత్తము ఏర్పరచబడిన రాజవంశము, యాజకులు అన్నాడు. అందరం ఇప్పుడు పాస్టర్లమే.
ఎలా ఇచ్చాడు ఈ ఈక్వాలిటీ? ఇంతకుముందు అతి పరిశుద్ధ స్థలంలోనికి ఒక్క ప్రధాన యాజకుడు మాత్రమే, లేకపోతే యాజకులు మాత్రమే వెళ్ళేవాళ్ళు అనుకుందాం. కానీ ఇప్పుడు ఏం చేశాడు? మనందరము అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళగలిగే అవకాశం ఇచ్చాడు. ఎలా? మనందరి బలి కోసం ఒక్కసారి ఆ ప్రధాన యాజకుడు బలి అయ్యాడు. ఆ మాట కూడా చూసాం అందులోనే హెబ్రీ పత్రికలో. మీకు వాటిలో ఉన్న ఆ మాటలో ఉన్న సారాంశాన్ని నేను చెబుతున్నాను. నేను ఎందుకు ఈ మాటలు ఎంత క్లియర్గా చెబుతున్నాను అంటే, ఇంతకుముందు అది మన చరిత్ర. మనందరము పాపములతో అపరాధములతో మరణకరమైన జీవితాన్ని గడిపేవాళ్ళం. ఎవడు మన గోడు ఎవడంటాడో తెలియదు, మన బాధ ఎవడంటాడో తెలియదు, ఎవడు మనల్ని రక్షిస్తాడో తెలియదు, ఎవడికి చెప్పుకోవాలో తెలియదు. రక్తము ద్వారా తన ప్రాణం పెట్టి మీకు ఇచ్చాడయ్యా ఈ అవకాశం. అయితే ఈ మందిరములకు వచ్చే మీరు నేను ఎలా రావాలంటే తెలుసా? మన హృదయములను పరిశుద్ధపరుచుకొని, మన శరీరాలని పరిశుద్ధపరుచుకొని, ఒక యథార్థమైన హృదయముతో మనము ఆ మందిరములోకి రావాలి అంట. ఈ మార్గము జీవము కలిగిన మార్గము, ఈ మార్గము నూతనమైన మార్గము. కాబట్టి మీరు ఇంతకుముందు మళ్ళీ అదే పాత స్వభావాలు, ఆ చెడుతనాన్ని, ఆ యొక్క చెడ్డ సాతాను సంబంధమైన క్రియలని వేసుకొని రావడానికి ఇది పాతది కాదు, ఇది నవీన మార్గం, ఇది నూతన మార్గం. ఆ పదాలు కూడా మీకు అర్థం అవ్వాలి. నూతనమైనది, జీవము కలిగింది అనే మాటల యొక్క అర్థం మీకు అర్థం అవ్వాలి. మనందరము ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నవీన స్వభావాన్ని ధరించుకోవలసిన వారం. మనమంతా పాతవన్నీ గతించిపోయినవి, నూతనవన్నీ మనం కూడా చెయ్యాలి. మనమంతా ఎవరు? నూతన సృష్టి. ఏంటి ఇవన్నీ నూతనం అంటున్నామే? ఇవన్నీ ఎలా వచ్చాయి? యేసయ్య నూతనమైనడు కాబట్టి మనం ఆ మార్గం వెళ్తున్నాం, కాబట్టి మనకు నూతన మార్గం వచ్చింది. యేసయ్య జీవం కలిగిన వాడు కాబట్టి, ఆయన మార్గంలో నడుస్తున్నాం కాబట్టి మనకి జీవం వచ్చింది. ఇప్పుడు చదవండి మీరు హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం. పంతొమ్మిదవ వచనం నుండి నేను చదువుతాను. మళ్ళీ ఒక్కసారి జాగ్రత్తగా మనసు పెట్టి ఆలకించండి. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు జీవము గలిదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదినైన మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునకు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుక, దేవుని ఇంటి పైన మనకి ఎవరున్నాడు? ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడు. గనుకను మనస్సాక్షికి కల్మసము తోచకుండునట్లు, అంటే మన మనస్సాక్షి, మన హృదయము చెడుతనాన్ని విడిచిపెట్టాలి. ఇంగ్లీష్లోనే చాలా బాగుంటుంది, ఈవిల్ కాన్షియన్స్ అంటాడనమాట. అంటే సాతానుకు సంబంధించిన ఆ స్వభావాలన్నిటినీ కూడా విడిచిపెట్టి ప్రోక్షింపబడిన హృదయాలు. అంటే ఏంటి తెలుసా? మంచిగా వాష్ చేసుకున్నటువంటి హృదయాలతో. దేని నుండి వాషను? ఎప్పుడు మనం స్నానం చేద్దాం? ఎందుకు స్నానం చేస్తాం చెప్పండి? ఎందుకు కడుగుతాం చెప్పండి? ఎందుకు క్లీన్ చేస్తాం చెప్పండి? ఏదన్నా అంటితే దాని నుండి తొలగించుకోవడానికి, అంతేనే కదా? మన శరీరాలకి, మన హృదయాలకి ఆ యొక్క సాతాను యొక్క కల్మషము, ఆ సాతాను యొక్క దుష్టత్వము, ఆ సాతాను యొక్క చెడుతనము, ఇదిగో అన్నీ కూడా మన హృదయానికి, మన శరీరానికి అంటుకున్నాయి. అందుకని చాలా క్లియర్గా అంటున్నాడు, మీ దుష్టత్వాన్ని మానేసి ప్రోక్షింపబడిన హృదయములు గలవారును. తర్వాత మాట, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానాన్ని చేరుదాం. దేవుని సన్నిధానానికి చేరే మనందరము కూడా మన హృదయాలని, మన శరీరాలని ఈ యొక్క దుష్టత్వము నుండి, సాతాను యొక్క చెడ్డ పనుల నుండి, ఆ యొక్క కల్మషము, క్రోధము, అల్లరి, కాముకత్వము, జారత్వము, వ్యభిచారము, మత్సరము, కుళ్ళు, కుతంత్రము, సరసోక్తులు, పోకిరి చేష్టలు, చేయ తగని విగ్రహారాధన,
చేష్టలు ఉన్నాయి చూసారా, వీటన్నీ కూడా దుష్టత్వము, ఇవన్నీ కూడా సాతాను కలిగించే చెడుతనము. వీటన్నిటిని విడిచిపెట్టాలి. మంచి హృదయాన్ని, మంచి శరీరాన్ని. ఇక్కడ హృదయము శరీరము రెండు ప్రాముఖ్యమే. హృదయము పరిశుద్ధంగా ఉంచుకున్నప్పుడు శరీరాన్ని కూడా పరిశుద్ధంగా ఉంచుకోవాలి. దేవుడికి శరీరంతో పని లేదండి, హృదయం ఒకటి ఉంటే చాలు అని అనమాకండి. హృదయం ఒక్కటే కావాలనుకుంటే, హృదయం ఒక్కటే పరిశుద్ధంగా ఉండాలండి. శరీరం ఎలా ఉన్నా పర్లేదంటే దాని అర్థం శరీరంతో ఏమన్నా చేయమని కాదు. అందుకే రోమపత్రికలో చాలా క్లియర్గా చెప్పాడు, మీ అవయవాలను దుర్నీతి సాధనాలుగా కాక దేని సాధనాలుగా, నీతి సాధనాలుగా వాడమన్నాడు. అవయవాలే కావాలి ఆయనకు కూడా శరీరమే కావాలి. యేసయ్య తన ప్రాణం పెట్టి తన రక్తము కార్చి కుక్కల్లాగా పిలువబడే నీ జీవితం నా జీవితం, కుక్కల్లాగా చూడబడే నీ జీవితం నా జీవితం, ఒక పరజనులుగా ఒక పరదేశులుగా ఇదిగో మన జీవితాలన్నీ కూడా అస్తవ్యస్తంగా ఎన్నో శ్రమలతో వేదనలతో ఎన్నో చెడ్డ అలవాట్లతో లోబడని మనుష్యులతో సతమవుతమవుతున్న మన జీవితాలు ఎవడు కాపాడతాడరా, ఎవడు రక్షిస్తాడరా అని అడిగితే, ఎవరో సేవకుడు ద్వారా, ఎవరో సహోదరు ద్వారా పలానా యేసయ్య కాపాడతాడు, పలానా యేసయ్య రక్షిస్తాడు అంటే ఆయన పాదాలు పట్టుకొని, ఎన్నో పాదాలు పట్టుకుంటే అవ్వకపోతే ఈయన పాదాలు పట్టుకుంటే అయితే